ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. శ్రీ రమణాశ్రమ లేఖలు. సూరి నాగమ్మ గారు రమణాశ్రమంలో ఉన్నప్పుడు వారి అన్నగారికి రాసినటువంటి లేఖలు. 3వ లేఖ. ఉమామహేశుల కలహం. ఈ మధ్యాహ్నం భక్తులు అందరితో పాటు విశ్వనాథులు సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞప్తికి వచ్చిందో గాని ఒక వృద్ధ వితంతువు గురించి భగవాన్ ఇలా అన్నారు. ఆమె కీలూరు అగ్రహారంలో భగవానులకు అన్నం పెట్టి ఆదరించిన ముత్తు కృష్ణ భగవతార్ చెల్లెలని తరువాత తెలిసింది. ఆ ఇల్లాలు నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యానికని వండిన భక్ష్యాలు కొన్ని పొట్లం గట్టి, నాయనా ఇవి జాగ్రత్తగా దాచుకుని తోవలో తిను అని ప్రేమతో ఇచ్చింది. నాయనా ఇలా ఇక్కడున్నావా, బంగారం వంటి శరీరమే అయినా గుడ్డైనా కప్పుకోవే అనేది అని ఆమె ప్రేమను గురించిన ఆ మాటలు చెబుతూ ప్రేమపూరిత హృదయురాలైన భగవాన్ కంఠం గద్గదిత వహించింది. ఆ దృశ్యం చూస్తే జ్ఞానుల హృదయం వెన్న వంటిదని, పూర్ణ ప్రేమయే జ్ఞానమని అనడి పెద్దల వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఆ మధ్య భగవాన్ అరుణాచల పురాణంలో గౌతములు అంబను స్తుతించే ఘట్టం చదువుతూ అశ్రుపూరిత నేత్రాలతో మాట రాక పుస్తకం అవతల పెట్టి మౌనం వహించారు. ప్రేమపూరితమైన సంఘటనలు జరిగినా, భక్తి ప్రధానమైన ఘట్టాలు చదివినా భగవంతులిట్లా ప్రేమరసభరితులు కావటం సాధారణంగా చూస్తూ ఉంటాము. చూడగా ప్రేమ భక్తి జ్ఞాన రూపాంతరాలన్న భావం దృఢపడుతున్నది. దాదాపు ఒక వారం క్రిందట హిందూ సుందరి పత్రికలో పాచికలు అనే కథ వచ్చింది. అది స్కాంద పురాణాంతర్గతమట. ఒకప్పుడు నారదుని కలహప్రియత్వానికి పార్వతీ పరమేశ్వరులు కూడా గురి అయినారట. లక్ష్మీ విష్ణువు పాచికలు ఆడుతారే, మీరెందుకాడరు అని నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి తొందర పెట్టగా ఆడి పరమేశ్వరుడు ఓడుటయు, పార్వతి గర్వించి పరమేశ్వరుని ధిక్కరించి గేలి సేయుటయు ఆదిగాగల వృత్తాంతమది. భగవానులది చదివి భక్తిపూరిత హృదయులై ఈ కథ చదివారా అని నన్నడిగారు. చదివాననగానే సంక్రాంతికి ఇక్కడ జరిగే తిరువూడల్ ఉత్సవం కూడా ఉమామహేశుల కలహాన్ని గురించిన కాండయే అని చెప్పి డగ్గుత్తిక వహించారు భగవాన్. ఈ తిరువూడల్ ఉత్సవంలో ఉమామహేశుల కలహానికి కారణం దేవిని తిరస్కరించి తన్నే భజించిన భృంగికి పరమేశ్వరుడు మోక్షం ఇవ్వటమే. అలిగిన దేవి అస్తమయ వేళకు ఆలయంలో దూరి తలుపులు బిగించుకుంటే తానొక్కడే గిరిప్రదక్షిణం వహిస్తాడు ఈశ్వరుడు. ఆశ్రమం వద్దకు వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. అక్కడ నుండి బయలుదేరి వెళ్ళడం, ఉన్నాముల తీర్థం దాటిన తరువాత దొంగల దోపు ఇత్యాదులన్నీ జరుగుతాయి. ఆ కథలన్నీ ఆయా సందర్భాల్లో భగవాన్ సెలవిస్తూ భక్తిపూరితులు అవుతారు. అరుణాచలేశునికి ఏటేటా కళ్యాణోత్సవం జరుగుతుంది కదూ. ఆ రోజుల్లో ఎవరైనా భగవాన్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే వారు హర్షంతో అప్పకు అమ్మకు కళ్యాణం అని అనటం కద్దు. మహాత్ముల చరిత్రలు అతి విచిత్రం కదా. ఎప్పటికప్పుడు ఏ రసానికి ఆ రసం ముఖంలో తాండవింపజేస్తారు. అన్ని రసాలను ఏకం చేసే అఖండ విజ్ఞాన రసమే రూపం ధరించినప్పుడు ఇక చెప్పవలసింది ఏముంది? 4వ లేఖ. పెళ్లి ముచ్చట్లు. భగవంతులు అప్పకు అమ్మకు కళ్యాణం అని అంటూ ఉంటారని నిన్న రాశాను కదా. అదే కాదు, గృహస్థ భక్తులంతా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి నూతన దంపతుల చేత నమస్కారం చేయిస్తే మందహాసవదనంతో కృపావేక్షణములతో వారిని ఆశీర్వదించి ఆ పెళ్లి కబుర్లన్నీ వినోదంగా వింటూ ఉంటారు. అప్పటి వారి ముఖవైఖరి చూస్తే చిన్ననాడు మనం చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు చూసి మన పెద్దలు ఆనందించినట్లే ఉంటుంది. ఆ మధ్య ప్రభావతి పెళ్ళయింది. ఆమె దేవాస్ సీనియర్ సంస్థానాధీశుల కుమార్తె. సంవత్సరం దాటిందనుకుంటాను. పెళ్లికి పూర్వం 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటోంది. ఆమె మహారాష్ట్ర యువతి, రూపవతి, విద్యావతి. తను భక్తిలో మీరాబాయిలా ఉండాలని, ఆడుతూ పాడుతూ పెళ్ళే వద్దని, కాషాయం కడతానని శ్రీవారి వద్ద ఏదేదో మారాం చేస్తూ ఉండేది. భగవానులకు తెలుసు పెళ్ళైతే కానీ ఈ చిలిపితనం వదలదని. చివరికెల్లాగో పెళ్ళయింది. వెంటనే బంధు సహితంగా వధూవరులిద్దరూ నూతన వస్త్రాలతో వచ్చి ఫలపుష్పాదులిచ్చి భగవంతులకు నమస్కరించారు.
2-3 నాళ్ళిక్కడుండి అత్తవారింటి కొత్త కాపురానికి అనుమతి పొంది పోవాలని భర్తతో సహా ఉదయం 8 గంటలకు వచ్చింది. భగవాన్ సోఫా మీద ఉడతలు పాకుతున్నాయి. హాలు వెలుపల నెమళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కువ జనం లేరు. ప్రశాంతంగా ఉంది హాల్లో. భయభక్తులతో నమస్కరించి పోయి వస్తామని చెప్పి వాకిట్లో ఒదిగి నుంచున్నాడా యువకుడు. క్రింది చూపులు సిగ్గు దొంతరలు కాగా అశ్రుపూరితలోచనయై అనుజ్ఞ కొరకు నిరీక్షిస్తూ నిలుచున్న ఆ బిడ్డను చూస్తే కణ్వాశ్రమం విడువలేక కష్టపడుతున్న శకుంతలను తలపించింది. సెలవు చిహ్నంగా తల ఊపిన భగవానులను చూచి ప్రణమిల్లి ఆ బిడ్డ గడప దాటగానే నాతో భాగవతంలోని కృష్ణావతార ఘట్టం సుందరేశ అయ్యరు చేత నిన్ననే రాయించుకుంది అన్నారు భగవాన్. ఈసారి వచ్చేటప్పుడు బిడ్డనెత్తుకొని రాగలదు అన్నా నేను సంతోషంతో. ఇంతలో ఆమె హాలుకు ప్రదక్షిణం చేస్తూ కోకిలకంఠమెత్తి కరుణారసపూరితంగా పాడనారంభించింది. భగవాన్ పులకితులై వింటివా ముకుందమాలాస్తవం అన్నారు సాక్షాత్ కణ్వఋషివలే గద్గద కంఠంతో. అది చూసిన నా కళ్ళు నీళ్లతో నిండినవి. బయటికి వచ్చి పునః ప్రణామం చేసే ఆమెను ఆశీర్వాదపూర్వకంగా ఆశ్వాసించి సాగనంపి హాల్లోకి వచ్చాను. అప్పుడు పురాణాల్లో చదివిన గాథలన్నీ ప్రత్యక్షగోచరం అవుతున్నవని నీకు రాద్దామనుకున్నాను. అతిశయోక్తిగా భావిస్తావేమో అని ముగించారు నాగమ్మగారు.